నిన్నటి రోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో సంగారెడ్డి జిల్లా అత్నూర మండలం చందాపూర్ గ్రామంలో ఉన్నటువంటి శివారున్నటువంటి ఎస్బీ ఆర్గానిక్ కంపెనీకి సంబంధించి ఇందులో 3 రియాక్టర్లు ఉంటాయి. రియాక్టర్కి సంబంధించి ఒక రియాక్టర్ పేలడంతో అక్కడికక్కడే ముగ్గురు కార్మికులు అంటే ఉద్యోగస్తు ఎండి రవికుమార్తో పాటు 2 ఉద్యోగస్తులు అక్కడే చనిపోయింది. మిగతా ఇద్దరిని హాస్పిటల్కి తీసుకుపోయిన తరుణంలోనే అక్కడ హాస్పిటల్ వద్ద చనిపోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఒక డెడ్ బాడీ కూడా ఉన్నట్టు స్థానికులు గుర్తించడం జరిగింది. సంగారెడ్డి జిల్లా అత్నూర మండలం చందాపూర్ గ్రామశివారులో ఎస్బీ ఆర్గానిక్ పరిశ్రమలో సాయంత్రం పూట జరిగినటువంటి ఈ సంఘటనలో కంపెనీ డైరెక్టర్ సహా 6 కార్మికులు కూడా చనిపోవడం జరిగింది. ఇందులో 14 మందికి తీవ్రంగా గాయపడ్డారని చెప్పాడు. కంపెనీ రియాక్టర్ నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చిన వెంటనే మంటలు చెరిగి అకస్మాత్తుగా భారీ శబ్దంతో పేలుడు సంభవించిందని చెప్పవచ్చు. దీంతో అగ్నికీలల్లో చిక్కుకొని పరిశ్రమ యజమానుల్లో ఒకరైన హైదరాబాద్కు చెందిన రవి కుమార్తో పాటు ప్రొడక్షన్ ఆఫీసర్లు సుబ్రహ్మణ్యం, దయానంద్, మధ్యప్రదేశ్ చెందిన మెయింటెనెన్స్ ఇన్ఛార్జ్ సురేష్ పాల్తో పాటు సజీవ దహనమయ్యారని చెప్పవచ్చు. అత్నూర మండలం చందాపూర్ గ్రామానికి చెందిన కార్మికుడు చాకలి విష్ణుగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ చికిత్స పొందుతూ మరణించారు. ప్రమాదం మొత్తం 5 మరణించగా సుమారు 14 నుంచి 20 మందికి పైగా కార్మికులు తీవ్రంగా గాయపడినట్టు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి రాత్రి కూడా చెప్పడం జరిగింది. గాయపడిన వారిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి, స్థానిక ఎంఎన్ఆర్ ఆసుపత్రికి, హైదరాబాద్ నిమ్స్కి సంబంధించి కేర్ హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. ఏది ఏమంటే ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్టయితే అంటే దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ఎక్కడెక్కడ శిథిలాలు ఎగిరిపడడంతో ఇనుప చువ్వలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ నిర్మాణాలకు సైతం అంటే పగుళ్ళు కూడా రావడం జరిగింది. ఎంత భారీ మొత్తంలో తీవ్రత ఈ శబ్దాలు రావడంతో చాలా అంటే రియాక్టర్ పేలడంతో ఇటువంటి సంఘటన జరగడం చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్నటువంటి 1 కిలోమీటర్ వరకు కూడా పెంకులు కూడా అంటే శబ్దానికి వినికిడికి సంబంధించి పెంకులు కూడా ఎగిరినట్టు సమాచారం ఉంది. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఎక్కడిదక్కడ ఇప్పటికి కూడా పొగమంచు వస్తుంది. అంటే విజువల్స్లో మనం చూసుకోవచ్చు. అంటే పొగమంచుతో పాటు ఇక్కడ ఎగిరిపోయినటువంటి చివలు కావచ్చు. అక్కడ ఇన్నోవాకు సంబంధించిన ఉద్యోగస్తులకు సంబంధించిన ఇన్నోవా కూడా పాక్షికంగా దగ్ధమైంది. ఎక్కడిక్కడ చెల్లా చెదురుగా వస్తువులని పోవడంతో అంటే ఇక్కడ తీవ్రత చూస్తున్నట్టయితే ఇనుప సామాగ్రి సైతం అంటే ఫిట్ అయినటువంటి సామాగ్రి సైతం ఇక్కడ ఎగిరిపోయి పడడము, ఎక్కడికక్కడ చెల్లా చెదరై ఉండడం పరిస్థితి బట్టి చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఎంత భారీ శబ్దంతో శబ్దం వచ్చి ఇక్కడ ఎగిరిపడడం, ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అంటే భయాందోళనతో కార్మికులందరూ ఇక్కడ స్థానికంగా బహిరంగ అంటే బహార్ ప్రయత్నంలో బయట ఉంటారు కాబట్టి వారికి శబ్దం రావడంతో అక్కడికక్కడే 3 కార్మికులు కూడా చనిపోవడం జరిగింది. ఇంక ఇద్దరు సంబంధించి చూసుకున్నట్టయితే 2 అంటే హాస్పిటల్ తీసుకుపోతున్న చనిపోవడం. ఇప్పుడు ఒక్కరు కూడా చనిపోయింది. ఈ సంఘటనకు సంబంధించి నిన్నటి వరకు అధికారులందరినీ కూడా రేవంత్ రెడ్డి సర్కారు అధికారులు కూడా అప్రమత్తం చేసి వాళ్లకు సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి నిన్ననే కూడా ఆదేశాలు జారీ చేయలేదు. నిన్నకు సంబంధించి చూసుకున్నట్టయితే అగ్నిమాపక సంబంధించిన డీజీ నాగిరెడ్డితో పాటు స్థానిక కలెక్టర్ వల్లూరు క్రాంతి, స్థానిక ఎస్పీ రూపేష్ కుమార్ కూడా సంఘటన చేరుకోవడం. అదేవిధంగా ప్రజాప్రతినిధులకు సంబంధించి చూసుకున్నట్టయితే స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో పాటు ఇన్ఛార్జ్ మంత్రి కొండా సుజేక, దామోదర్ రాజనరసింహ అందరూ కూడా నిన్ననే క్షతగాత్రులను పరామర్శించి స్థానికంగా జరిగిన సంఘటనకు సంబంధించి పరిశీలించడం జరిగింది. ఏది ఏమంటే చూస్తుంటే ఈ సంఘటన చూస్తుంటే విచారణగా ఉందని చెప్పవచ్చు. అంటే ఇక్కడ పరిస్థితి బట్టి చూస్తుంటే పేలిన సంఘటన, చనిపోయిన కుటుంబాల పరిస్థితి అందరూ కూడా రోదనలతో కూడా నిండిందని చెప్పవచ్చు. చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న బంధువులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, ఇక్కడికి చేరుకొని రోధిస్తున్నట్టు పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.